హలో, దిస్ ఈజ్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు త్రినేని సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మాల్ రిక్వెస్ట్ అండి, మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ చెయ్యి మణికట్టు వరకు కాలిపోతుంటే అలా చూస్తూ సైలెంట్గా ఉన్నారా అత్తయ్య అంటుంది నయని. అప్పుడు తిలోత్తమ్మ గావు కేకలు పెట్టిన నీళ్ళు తీసుకొచ్చి పోసి మంటలు ఆర్పేదెవరు నయని అంటుంది. విక్రాంత్ అంత మంటలు అంటుకుంటే తప్ప చెయ్యి మాడి మసవదు. ఒంటి మీద మరెక్కడ కాలిన ఛాయలే లేవు. నువ్వు గగ్గోలు పెడితే నీ చీర మీద నిప్పు రవ్వలు పడి నీకు మంటలు అంటుకోవాలి కదమ్మా అని అంటాడు విక్రాంత్. మీరు నన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నారా? నేను చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తారా ఏంటి అంటుంది తిలోత్తమ్మ. అప్పుడు పావనమూర్తి అక్కయ్య కూల్, నువ్వెంత చల్లగా ఉంటే నీ చెయ్యి కూడా అంత చల్లగా అయిపోతుంది అని అనగానే, బాబాయ్ ఆ చెయ్యి అలాగే ఉంటుంది, ఎప్పటికీ మారదు, తను ఎన్ని వేషాలు వేసినప్పటికీ ఆ చెయ్యి అలానే ఉంటుంది అని అంటుంది. మాట్లాడేంత టైం లేదని తిలోత్తమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు విక్రాంత్, మీరు సరిగ్గానే చెప్పారు వదిన, మా అమ్మ సర్పదీవులు చేయి కాల్చుకోలేదు, మరి ఇంకేదో జరిగే ఉంటుంది అని అనగానే విశాల్, సరిగ్గా కొలత ప్రకారమే కాల్చినట్టు అనిపిస్తుంది అని అంటాడు విశాల్. తిలోత్తమ్మ తన రూమ్లో ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నయని వస్తుంది. ఏంటత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు అనగానే, ఏంటి అడిగి రావాలని తెలియదా నీకు అని అంటుంది తిలోత్తమ్మ. అప్పుడు నాకు తెలుసు, కానీ మీకు తెలియదా? అయినా ఈ ఇంట్లో ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు నాకు ఉంది. పైగా నేనేమీ రంగులు మార్చుకొని రాలేదు నీలా అంటుంది. మీరు ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు లలితాదేవి వేషం మార్చుకొని వచ్చారు. తన రూపంలో మీరు ఎందుకు వచ్చారు? ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారు అత్తయ్య అని అంటుంది. అప్పుడే వల్లభ వచ్చేసి, ఏంటి పెద్ద మరదలు ఇక్కడికి వచ్చింది మమ్మీ అంటాడు తడబడుతూ. తిలోత్తమ్మ, నువ్వు చాలా తెలివైన దానివని మరోసారి ఒప్పుకుంటున్నాను నయని అని అంటుంది. నయని థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది. ఎందుకలా మారు వేషంలో వచ్చారో చెప్తారా అని అంటుంది నయని. అప్పుడు తిలోత్తమ్మ, నయని నువ్వు నా విషయంలో ఎక్కువ కలగజేసుకుంటున్నావు, దెబ్బతింటావు, జాగ్రత్త అని అంటుంది కోపంగా. అప్పుడు నీ రాక్షసత్వం ఏంటో నాకు తెలుసు, కానీ ఈలోపు బాబు గారికి కానీ అమ్మగారికి కానీ తెలిస్తే ఏమవుతుందో నేనైతే చెప్పలేను, జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఎలాగో నీ చెయ్యి మణికట్టు వరకు కాలిపోయింది, తర్వాత పూర్తిగా కాలిపోతుంది మంటల్లో అంటూ అక్క నుండి వెళ్ళిపోతుంది నయని. తర్వాత తిలోత్తమ్మ, తెలిస్తే తెలిసింది కానీ పౌర్ణమి రోజుని మారుతానని తనకు తెలియదు, వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజున నేను ఎవరి రూపంలో వస్తాననేది తను కనిపెట్టలేదు, అలాగే నీకు చెప్పనురా, నేను ఆ రోజు అనుకునే సాధించే తీరుతాను అంటుంది వల్లభతో. తర్వాత నెక్స్ట్ డే హాసినికి వల్లభకు పెళ్లి రోజు. ఆ సందర్భంగా తిలోత్తమ హాసినికి ఒక నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటుంది. తన ఇచ్చే గిఫ్ట్కి ధూపంతో పొగ వేస్తుంటుంది తిలోత్తమ. అప్పుడు వల్లభ వచ్చేసి, మమ్మీ నేను ఎలా ఉన్నాను అని అనగానే, నీకేంట్రా, నువ్వు నాలానే అందంగా ఉంటావు అని అంటుంది తిలోత్తమ. హాసిని మనతో అలా ఉంటుంది కానీ ఏదో రహస్యం దాచిపెడుతుందని నేను అనుకుంటున్నాను, అందుకే నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తే నువ్వు తన మెడలో వేసినప్పుడు తన అద్దంలో చూసుకొని ఉన్నప్పుడు మైకం వస్తుంది, అప్పుడు తనకు తెలియకుండానే తను దాచిపెట్టిన రహస్యం ఏదో పేపర్ మీద రాసిస్తుంటుంది అని అంటుంది తిలోత్తమ. అప్పుడు వల్లభ, అవునా మమ్మీ అంటాడు. తర్వాత ఫంక్షన్కి అందరూ రెడీ అయ్యి కిందికి వస్తారు. అక్కడికి పెద్ద బుట్టమ్మ కూడా వస్తుంది. పులుచు పప్పును తీసుకుంటా అనగా సుమన, ఎందుకు పిల్లని ఫంక్షన్కి వచ్చావు అంటూ కసురుతూ మాట్లాడుతుంది. అప్పుడు విశాల్, ఎందుకు సుమన అంత కసురుతూ మాట్లాడుతున్నావు, పెద్దవిడే కదా అని అంటాడు. అప్పుడు నయని, హాసినాక పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చావా పెద్ద బుట్టమ్మ అని అంటుంది. అవును నయని, హాసిని పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి, అలాగే ఉల్లుచి తల్లిని చూడడానికి వచ్చాను అని అంటుంది పెద్ద బుట్టమ్మ. తర్వాత వల్లభ హాసిని పైనుండి కొత్త పెళ్లి జంటల్లా కిందికి వస్తుంటారు. వాళ్ళు వచ్చాక విశాల్ కేక్ కట్ చేయమన్నది చెప్తాడు. కానీ సుమన, గిఫ్ట్ ఏం తేలేదా కేక్ కట్ చేయమంటారు అనగానే, గిఫ్ట్ నేనే వద్దని చెప్పాను చెల్లి అని అంటుంది హాసిని. తర్వాత తిలోత్తమ, మీరు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈసారి అయితే గిఫ్ట్ ఇస్తాను అంటుంది. నాకేం లేదా మమ్మీ అంటాడు వల్లభ. రేయ్, నేను కూడబెట్టినంత నీకే కదరా అంటుంది తిలోత్తమ. అప్పుడు సుమన, మరి మా ఆయనకేమి ఇవ్వరా అత్తయ్య అని అనగానే, విక్రాంత్ నా మాట వింటే సగం వాట తనకే ఇస్తాను అంటుంది తిలోత్తమ. విక్రాంత్, నువ్వు సంపాదించిన దానిలో ఒక్క రూపాయి కూడా నాకు వద్దమ్మా అని అంటాడు. సుమనకి చాలా కోపం వస్తుంది. తల్లి కోట్లు కూడబెట్టి చేతికి ఇస్తానన్న వద్దన్న మొగుని నిన్నే చూస్తున్నాను అని అంటుంది. విశాల్, ఎవరిష్టాలు వారివి, అమ్మ నువ్వు తీసుకొచ్చిన గిఫ్ట్ ఏదో ఇచ్చేసి కేక్ కట్ చేస్తారు, ఇచ్చేయి అని అంటే, అలాగే అంటూ నెక్లెస్ అయితే హాసినికి ఇస్తుంటుంది. రేపటి ఎపిసోడ్ చాలా బాగుందండి. మరి మా వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.